సోషల్ మీడియాలో హాట్ టాపికే. వీరు విడాకులు తీసుకొని చాన్నాళ్లైనా అసలు కారణం మాత్రం ఇప్పటికీ బయటపడలేదు. అయితే రీసెంట్ గా తండేల్ మూవీ ప్రమోషన్స్ లో నాగ చైతన్య తన విడాకులకు కారణమేంటో బయట పెట్టలేదు. కానీ ఇద్దరం ఒక డెసిషన్ కి వచ్చి 1000 సార్లు ఆలోచించే విడాకులు తీసుకున్నామని, దీన్ని ఎంటర్టైనింగ్ గా తీసుకొని మీరు గుచ్చి మళ్లీ ఇదే ప్రస్తావించకండంటూ అందరి నోర్లు మూయించాడు. ఇక మాజీ భర్త చేయి విడాకులపై స్పందించిన కొద్ది రోజులకి సమంత కూడా తన విడాకులపై పరోక్ష కామెంట్లు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. రీసెంట్ గా సమంత ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్షిప్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. చాలా కాలం తర్వాత సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తోంది సామ్. గతేడాది బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఐఎమ్ కమింగ్ అంటూ అందరికీ హింట్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది సమంత. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఒక వ్యక్తితో మంచి సంబంధం ఉండొచ్చు, కానీ మీరు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా లేనప్పుడు మీరు కోరుకున్న భాగస్వామికి నచ్చినట్టుగా మీరు కనిపించలేరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక వ్యక్తి పైకి అందంగా కనిపించినా మానసికంగా ప్రశాంతంగా ఉండరు. ఆ విషయాన్ని గుర్తించలేకపోతే ఏదో సమయంలో మనం ఆ భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే వారికి మనం మరింత అందంగా కనిపిస్తామని, అప్పుడు మనల్ని వదిలి మన భాగస్వామి ఎక్కడికి వెళ్లరంటూ సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికైతే సమంత తన మనసులోని మాటలను చెప్పి ప్రేమికుల రోజు సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ మాత్రం మీ ఆరోగ్యం సహకరించకపోయినప్పుడు అండగా ఉండాల్సిన మీ భర్త అందుకే మీకు దూరమయ్యాడా, కాబట్టే మీరు ఇలా ఆలోచిస్తున్నారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సమంత చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఏం మాయ చేసావే అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది సమంత. అతి తక్కువ సమయంలోనే సౌత్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాలు ఫ్లాప్ అయినా, బ్లాక్ బస్టర్ హిట్ అయినా మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ సమంతే అని చెప్పుకునే అభిమానులు కోట్లలో ఉంటారు. సమంత కొంతకాలం క్రితం అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలను లైనప్ లో పెట్టేసింది. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ తో పాటు మా ఇంటి బంగారం వంటి విభిన్నమైన స్టోరీస్ తో తీరిక లేకుండా షూటింగుల్లో గడుపుతుంది సామ్. ఇకపోతే అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. దీంతో సామ్ ఇస్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.